జగన్ 5 ఏళ్ల పాటు తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులోని 9వ డివిజన్లో బీఆర్ అంబేద్కర్ పార్కును ఆయన ప్రారంభించారు. 2014లో టీడీపీ ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ జగన్ ప్రభుత్వం నిలిపివేసి అభివృద్దిని గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఈ నిలిపివేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. 64,000 కోట్లతో అమరావతి అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణం మరో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. 1,00,000 లీటర్లది ఇనాగ్రేషన్ చేశాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1,00,000 ఇనాగ్రేషన్ చేస్తాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్ లో కానీ ఫస్ట్ వీక్ లో కానీ మరొక 1,00,000, ఇది సిటీలో 3 లక్షలు, ఇది అయిన తర్వాత రూరల్ లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం ₹2 లీటర్లు. చాలా మంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, ₹2 అవసరం లేదు, దానివల్ల మున్సిపల్ దానికి ₹1,00,00,000 నష్టం వస్తుందని కూడా చెప్పాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు, దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో, అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి